దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. సభ ఇచ్చడానికి అందరూ ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సార్వత్రిక సంఘమంతటికి బెతెస్త విశ్వాస ప్రార్థన మందిరంలో ఉన్న మా స్త్రీలందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి శుక్రవారము ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలుగా మనం అందరం కూడుకొని మరి ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యంలోంచి మా స్త్రీలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే మరొకసారి మా దేవుడి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి గత వారం మనము ఎవరి గురించి ధ్యానం చేశామంటే మరి మొట్టమొదటి తల్లి, కొత్త నిబంధనలో మొట్టమొదటి తల్లి జకరియా భార్య ఎలిజబెత్ గురించి ధ్యానం చేశాం. మొట్టమొదటి కుటుంబము, మొట్టమొదటి తల్లి అయిన జకరియా యొక్క భార్య ఎలిజబెత్ అమ్మ గురించి ధ్యానం చేశాం. మరి ఇంకా కొన్ని విషయాలు ఆ యొక్క అధ్యాయంలో వచ్చి మనం ముందు కొనసాగుతాం. లూకాసు వార్తలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం కదా, మరొకసారి అవి రిపీట్ చేసుకొని మనం ముందు కొనసాగుదాము. మరి లూకాసు 1వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం పోయిన వారము ధ్యానం చేశాము. చిన్న ప్రార్థన చేసుకొని మరొకసారి ఈ యొక్క మరి వాక్యాన్ని ముందు కొనసాగుదాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవ, పరిశుద్ధుడు నాయ, నీకు వందనాలు స్తుతులు, స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, స్త్రీల మీటింగ్గా మేమందరూ ప్రతి వారం కూడుకునేవారం తండ్రి. లాక్డౌన్ వల్ల ప్రభా మరి ఆన్లైన్లో మేము బైబిల్ వాక్యం నేర్చుకుంటూ వాక్యంలో మేము ఎదుగుటానికి మీరు కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. మరి స్త్రీలుగా ఎలాగ మేము నేర్చుకోవాలో వాక్యం ద్వారా, ఎలాగ తల్లిగా మా యొక్క పాత్రలు మేము మరి పోషించాలో మీరు మాకు బోధిస్తుందని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మీ బలమైన శక్తిని ఆయన ఇచ్చి మీరు వాక్యంతో నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి పోయిన వారంలో లూకాసు 1వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం ధ్యానం చేశాం కదండి. మరి 5వ వచనం, 6వ వచనం మనం ఏం చూసామంటే మరి అబియా తరగతి గురించి చూసాం. అసలు అబియా తరగతి ఎవరు, జకరియా మరి యాజకుని యొక్క పనులు ఏంటి, యాజకత్వంలో చేయవలసిన పనులు ఏంటో మనం ధ్యానం చేసాం. అబియా తరగతి ఎక్కడి నుండి వచ్చిందో ధ్యానం చేసాం. అబియా తరగతి దావీదు మహారాజు మరి లేవీలను 24 శాఖలుగా విభజించి మరి ఆ 24 శాఖలకి మరి పనులను, విధులను మరి నియమించినట్లు మనం చూసాం. అబియా తరగతి అక్కడ నుండి ప్రారంభమైందండి. అలాగే యాజక కుటుంబంలో ఎలాంటి పనులు చేయాలి, యాజకుని యొక్క ధర్మం ఏంటి, యాజకుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఏమేమి పనులు చేయాలో మనం ధ్యానం చేశాం. మరి మూడోదిగా చూస్తే జకరియా ఎలిజబెత్ యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా ఈరోజు ధ్యానం చేద్దాం. మరి జకరియా ఎలిజబెత్ను చూసినట్లయితే మరి ప్రతి స్త్రీని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనకు పరిచయం చేస్తున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే మరి జకరియా అని యాజకుడు ఉండెను, అతని భార్య అని మనం చూస్తున్నాం. ఈమె ఎలా పరిచయం చేస్తున్నాడంటే దేవుడు జకరియా భార్యగా పరిచయం చేస్తున్నారు. మరి అహరోను కుమార్తెలలో ఒకతే. మరి ఇవి ఎవరు అంటే అహరోను కుమార్తె అంటే యాజక కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ. అహరోను కుమార్తెలో ఒకతే అని చూసాం. వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన విధుల చొప్పునను, ఆజ్ఞల చొప్పునను, మరి నీతిమంతులుగాను, న్యాయ విధుల చొప్పున నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి ఎలా ఉన్నారని చూసామండి, నిరపరాధులుగా ఉన్నారని మనం చూసాం. దేవునికి స్తోత్రం. మరి దేవుని మీద వీళ్ళకి ఎంతగా వీళ్ళకి ప్రేమ కలిగి ఉన్నారు, దేవునికి యాజక ధర్మంలో వీరు ఎంతగా పని కలిగి ఉన్నారో మనం చూసాం కదండి. మరి వీరు ఎంతగా పని కలిగి ఉండే గల కారణం ఏంటి అంటే వీరు మనసులను పైనున్న వాటిని, పైనున్న పరలోకంలో ఉన్న దేవుని ఎందుకు మనసులను పెట్టుకున్నారు. కాబట్టి వీరు ఎంతగా దేవుని యొక్క యాజక ధర్మంలో నిమగ్నం అయిపోయో పోయిన వారం మనం చూసామండి. దేవునికి స్తోత్రం. అయితే ఎంతగా దేవుడి మందిలో వీళ్ళు ఎదుగుచు, ఎంతగా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మరి వీరికి ఏమని నిందుందండి, మరి లోకంలో గొడ్రాలని నిందుంది. గొడ్రాలు అని అనేకులు వీళ్ళని నిందిస్తూ బహుకాలం గడిచిపోయిందండి. అంటే చాలా వృద్ధాప్యం వరకు వీళ్ళకి ఏం లేదంటే సంతానం లేదండి. మరి సంతానం లేనప్పటికీ కూడా మీరు ఎలా ఉన్నాడు దేవుని దృష్టిలో నిరపరాధులుగాను, నింద లేని వారుగా ఉన్నట్టు మనం చూసాం కదండి. దేవునికి స్తోత్రం. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే వీరిద్దరు బహుకాలం గడుస్తున్నప్పటికి కూడా పైనున్న వాటి మీద వీళ్ళు మనసు పెట్టుకున్నారు. రెండోదిగా చూస్తే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసాం కదా, కొన్ని వచనం మనం చూసాం కదండి. 13 నుంచి 17 వచనం చూస్తే మంచి పనులు వీరు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. మరి నీతి నిమిత్తము శ్రమ పట్టకు వీరు ధన్యులు, నీతి నిమిత్తము శ్రమ పట్టడానికి వీళ్ళు ధన్యులుగా ఉన్నారండి. మరి ఎంతమంది వీళ్ళని గొడ్రాలని వీళ్ళని భయపెట్టినప్పుడు వీళ్ళు భయపడలేదండి. అంతేకాదు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళున్న నిరీక్షణ ఏంటి అంటే శారమ్మని మరి దేవుడు వృద్ధాప్యంలో జ్ఞాపకం చేసుకుని
ఆమెకు సంతానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మాకును దయచేస్తాడు, అంటే ఆయన సమర్థుడు అని దేవుడు పైన మీరు మనసు పెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ సాత్వికమైన భయముతో దేవుని యందు మీరు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. సాత్వికంగా మీరు ఉండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నవారు ఇద్దరు కూడా. మీరు హృదయంలో మరి దేవుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. 1 పేతురు పత్రిక 3:13 ఇవన్నీ వచనాల్లో మనం ధ్యానించాం పోయిన వారం. దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. వీరిని ఎంతమంది దూషించి గొడ్రాలు నువ్వు నిజంగా నీతిమంతులు అయితే నీకు ఎందుకు బిడ్డలు ఉండరు అని ఎంతోమంది అని ఉంటారు ఆ కాలంలో. అయినప్పుడు వీరు సత్ప్రవర్తన కలిగిన వారుగా, నింద లేని వారుగా వీరిని దేవుని ఎదురుగా నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. మరి సిగ్గుపరిచేది కాదు దేవుని యొక్క భక్తి. దేవుని మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని యొక్క భక్తి మన ఎదుర, మరి దేవుడు మన పక్షంగా ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపరచిన వారుగా ప్రభుల వారు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మనం వచ్చిన మనం ధ్యానం చేసుకుందామండి. మరి 5, 6, 7 వచ్చిన పోయిన వాళ్ళు ధ్యానం చేశాం కదా. మరి జకరియా తరగతి క్రమము చొప్పున మరి 8వ వచనం, మొదటి అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు అని మాట్లాడుతాడు. దేవుని యొద్ద దేవుడు వారి వద్దకు ఒక దూతను పంపించాడు. దేవుడు పంపించాడు దూతని. ఆ దూతను చూసి భయపడినప్పుడు జకరియా నువ్వు భయపడకు అని మాట్లాడుతూ నీ ప్రార్థన వినబడిందని మాట్లాడుతున్నాడు. 2వ మాట చూస్తే నీ ప్రార్థన వినబడినది, నీ భార్య కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం. మరి దూత వచ్చి వెంటనే ఏం మాట్లాడుతున్నారండి? దూత ద్వారా దేవుడు చెప్పిన వర్తమానం ఏమిటంటే నీ ప్రార్థన వినబడినది. నువ్వు దేవుడి ఎదుట ఎంతో కాలము నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఎంతో కాలంగా ప్రార్థన అంటే దేని గురించి ప్రార్థన చేస్తుండొచ్చు ఈ జకరియా ఎలిజబెత్ అని చూస్తే వారికి అన్నీ ఉన్నా కూడా సంతానము కొదువై ఉందండి. తన భార్య ఎంతగానో మరి సంతానం కోపు వాళ్ళిద్దరు కలిసి కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే సంతానం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రణాళికలో. అయితే మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే సంతానం కొరకు ఎంతో మంది ప్రయాసపడి ప్రభు ఎదుట ప్రార్థన చేసిన వారు ఉన్నారు. మరి ఆదికాండం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి ఇస్సాకు ఉన్నాడండి. ఇస్సాకు తన భార్య కొరకు దేవునికి మొరపెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ మాట మనము ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం అండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవునికి స్తోత్రం. యెహోవాను వేడుకున్నాడు ఇస్సాకు. అలాగే జకరియా కూడా దేవుని దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దూత వచ్చి జకరియా నువ్వు భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. అంటే నువ్వు నీ భార్య కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ హృదయంలో ఒక కోరిక దేవుని సముఖములో ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంది అని చెప్తూ జకరియా నువ్వు భయపడుకో, నీ భార్య ఖచ్చితంగా గర్భవతి ఏవో కుమారుని కంటుంది, ఆ కుమారునికి యోహానని పేరు పెట్టుదు అని చెప్తూ వారికి ముందుగానే తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా చూసినట్లయితే మన ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు ఆలకించేవాడేనాడండి. ఎవరి ప్రార్థన కూడా దేవుడు ఎన్నడూ నిరాకరించేవాడు కాదు. ఎలాంటి ప్రార్థన చేసి ఎప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనం చేసే ప్రతి ప్రార్థనను ప్రభువారు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మరి ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరిని పరలోకంలో దేవుడు తన సముఖమందు తన దూతల సమక్షంలో మన గురించి మాట్లాడుకుంటున్నాడు దేవుడు. అందుకోసమే ఒక దూతను పంపించి జకరియా గురించి ఆ దూతతో మాట్లాడుతాడు, జకరియా నువ్వు భయపడకు, నీ భార్య ఖచ్చితంగా గర్భవతి కుమారుని కన్ను అని చెప్పినప్పుడు జకరియా భయపడ్డాడండి. భయపడినప్పుడు మరి పుట్టక మునిపే మరి వీరికి ప్రణాళిక ఇస్తున్నాడు. జకరియా యొక్క భార్య తనకి కుటుంబంలో ఇవ్వబోతున్న కుమారుని గురించి ఒక ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడుతున్నాడు దూత వచ్చి. అతడు 14వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి
వైపుకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడితే ముందుగానే ప్రవచించబడుతున్నాడు. అతను పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడిగా ప్రభు సేవ కొరకు ముందుగా నిలబడతాడు అనే మాటను ముందుగానే తెలియజేస్తున్నాడు. మరి ఇస్సాకును కూడా చూసినట్లయితే ఇస్సాకు కూడా దేవుడికి మొరపెట్టినప్పుడు, దేవుడు అతన్ని వేడుకున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన వినిలోని వాక్యం చూస్తున్నామండి. యెహోవాను వేడుకొని ఇస్సాకు అప్పుడు యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. గర్భవతి అయినప్పుడు మరి ఆమె చాలా ప్రయాసపడుతూ ప్రసవం మరి చాలా బాధపడుతున్న సమయంలో ఏంటి నాకు ఎంత బాధ ఏంటి, ఇంత ప్రయాస ఏంటి అని దేవుడిని అడుగుదాం అనుకొని మరి దేవుడి మందిరానికి వెళ్ళింది రెబెకమ్మ. వెళ్ళినప్పుడు పుట్టబోయే బిడ్డలకి ముందుగానే ప్రవచించి వారికి ముందుగా జరగబోయేది దేవుడు చాలా విషయాల్లో తెలియజేసేవాడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఇస్సాకు యొక్క తన జీవితంలో కూడా చూసినట్లయితే మరి నీ గర్భంలో రెండు జన్మలు కలవు కాబట్టి ఆ యొక్క రెండు జన్మలు ఒకటి కంటే ఇంకొకడు చిన్నవాడు పెద్దవాడి కంటే కూడా బలిష్ఠుడుగా ఉంటాడని చెప్పి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుడని చెప్పి ముందుగానే దేవుడు తనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే జకరియా ఎలిజబెత్ విషయం చూస్తే కూడా మరి బిడ్డ ఇంకా పుట్టక మునిపే గర్భమందు పడక మునిపే దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే అతను ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడంటే, మనుషుల దృష్టికి కాదు కానీ ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. మరి జకరియా ఎలిజబెత్ని చూస్తే వారు కూడా ప్రభు దృష్టికి మాత్రమే నీతిమంతులుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఈ మాట చూద్దాం ఒకసారి. మరి 6వ వచనం లూకాసు 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయముల చొప్పునను నడుచుకొనుచు నిరపరాధులు నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి వారిద్దరూ జకరియా ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా దేవుని దృష్టికి ఎలాగ నీతిమంతులుగా ఉన్నారో వారు పుట్టబోయే బిడ్డ కూడా దేవుని దృష్టికి గొప్పవాడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం దేవుడి పైన మన మనసు పెట్టుకొని మరి దేవుడి పైన మనం ఆనుకుంటామో, మన మనసు అంతా దేవుడి పైన దృష్టి పెడతామో అప్పుడు మనకు పుట్టబోయే మన బిడ్డలు మన సంతానం కూడా అట్టి రీతిగా దేవుడిగా మరి ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నవారుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ కింద వచ్చిన మనం చూద్దామండి ఒకసారి. అతను పరిశుద్ధాత్మ తల్లి గర్భం ముందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉండి ఇశ్రాయేలు ప్రజలలో అనేకులు తన దేవుడి వైపుకి త్రిప్పేవాడుగా ఉంటాడని ముందుగా దేవుడు సెలవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రభు కొరకు ప్రయాసపడతాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆయుధపరచుటకు దేవుడు ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉండి ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందము కలుగునని మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. అతను పుట్టినందుకు అనేకులు సంతోషించదరని అని ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇవన్నీ మాటలు నెరవేరా? నిజంగా జకరియా జీవితంలో కానీ ఎలిజబెత్ అమ్మ జీవితం నెరవేరిందా అండి? అంటే మరి అతను పుట్టినందుకు వాళ్ళిద్దరు నిజంగా సంతోషంగా ఉన్నారా? వారిద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉండి ఉండొచ్చు. కానీ ఈ మాటలు వాళ్ళ జీవితంలో మనం తొంగి చూసినట్లయితే ఎంతవరకు అవి నెరవేర్పు జరిగాయి, ఎంతవరకు అద్దరు సంతోషంగా ఉన్నారని నాకు ముందుకు వెళ్దామండి. ఇంకా మరి ఇదే అధ్యాయం చూస్తే అతను అనుకుంటాడు కదా, జకరియా అంటాడు కదా, నా భార్య బహుకాలం గడిచినది కదా అని చెప్పి దూతతో చెప్పగా, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినది అని చెప్పినప్పుడు అప్పుడు గాబ్రియల్ దూత ఏమంటాడంటే, నువ్వు నమ్మలేదు కనుక నా మాటలు వాటి కాలమందు నెరవేరును, అప్పటి వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండు అని చెప్పేసి దూత వెళ్ళిపోయాడు. తర్వాత జకరియా తన ఇంటికి వెళ్ళిపోయి తన యాజకధర్మం అంతా పూర్తి చేసుకొని తన యొక్క పరిచర్యత పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే 24వ వచనం చూసినట్లయితే మొదటి అధ్యాయము లూకాసు 24వ వచనం చూసినట్లయితే ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగో చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక్కడ చూసినట్లయితే అండి మనము మరి 5 నెలలు నిజంగా ముసలితనంలో ఆమె గర్భవతి అవ్వడం ఎంత సంతోషం అంటే, మాతృత్వం అనేది ఒక స్త్రీకి చాలా ప్రధానమైనదండి. మరి మాతృత్వం అనేది లేకపోతే స్త్రీకి పరిపూర్ణత్వం రాదు.
మరి మాతృత్వము మరి ఆమె ధరించినప్పుడు ఎంత సంతోషంగా ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఎదురు చూస్తూ ఉంది. మరి మాతృత్వము ధరించినప్పుడు అక్కడ మరి ఎంత ఆనందం ఉన్నప్పుడు ఆమెకి ఎవరికి పంచుకోవడానికి అవకాశం లేదు. కారణము ఆ ముసలితనములు అది అవమానం అండి. మరి కన్యగా గర్భవతి అవ్వడం ఎంత అవమానమో, ఒక ముసలితనము కన్య అవ్వడం కూడా అంతే అవమానము. కాబట్టి మరి ఆమె ఎవరికైనా చెప్పాలని అనుకున్నప్పుడు ఎవరికి చెప్పకుండా 5 నెలలు ఎవరి కళ్ళకు కూడా కనబడకుండా ఉంది. ఒక స్త్రీకి 2 అవమానాలు ఉంటాయి. ఒకటేమో వివాహం కాకపోతే వివాహం కాలేదు అంటూ ఉంటారు. రెండోది వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకపోతే మరి వారసత్వం లేదని చెప్పి చాలామంది తమ భర్తలు వారి భార్యను వదిలేసి వేరే ఒక పెళ్లి చేసుకున్న వారు కూడా లోకంలో ఉన్నారు. కానీ ఈ 2 అవమానాలు స్త్రీకి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమంటుంది కదా, నా అవమానాన్ని దేవుడు తీసివేశాడు. ఇదే మాట మరి ఆదికాండంలో ఒక తల్లి అంటూ ఉందండి. ఎవరని చూస్తే మరి ఆదికాండము మరి 30వ అధ్యాయం చూసినట్లయితే ఆదికాండము 30వ అధ్యాయము ఒక్కసారి చూద్దామండి. 30వ అధ్యాయము 23వ వచనమండి. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించిననుకొనెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఏమంటే రాహేలు. 23వ వచనంలో గురించి రాయబడింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచును. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించుకొని అని. దేవునికి స్తోత్రం. నిందలు మరి వివాహం కాకపోయినా నిందగా ఉంటుంది స్త్రీకి. వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకపోయినా కూడా నా అవమానము నింద తీసివేశాడు ప్రభు అని సంతోషించింది ఎలిజబెత్ అమ్మ. కానీ ఆమె చాలా అవమానము కన్నీళ్లు దిగమినుకున్న తల్లి 5 నెలలు ఎవరికంటే కనబడకుండా ఆమె దాక్కున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే మరి 39వ వచ్చి చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచ్చిన చూసినట్లయితే ఆమె మరి దేవుడు మహాకనికరం ఉంచాడు, స్త్రీ తత్వం పరిపూర్ణమైనది నాకు అని ఆమె ఎంతో సంతోషించింది. కానీ మరి తర్వాత ఆమె వద్దకు మరి మరియమ్మ వచ్చి వందనాచరణ చేసినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు మరి ఆనందంతో గంతులు వేసుకుని చూస్తూ 39వ వచ్చిన 40 చూసినట్లయితే ఆ దినములందు మరియా లేచి యూదా దేశంలోని కొండసీమలను తన ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లోకి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. దేవునికి స్తోత్రం. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ప్రవచిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. ఒక మాట చూద్దామండి. మరి మన బిడ్డలు ఎప్పుడు నడుస్తారు? పుట్టిన పిల్లలు ఎప్పుడు నడుస్తారంటే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకు నడుస్తారు. గెంతులు ఎప్పుడు వేస్తారంటే 2 సంవత్సరాలు దాటిపోతే గెంతులు వేస్తే జంప్ చేస్తూ ఉంటారు కదండి. మరి ఇక్కడ చూస్తే గర్భంలో ఉన్న 5 నెలలు 6 నెలలు పిండమైన మరి యోహాను ఎప్పుడైతే మరియమ్మ వందనం వచ్చిన వినగానే గర్భంలో ఉన్న శిశువు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడండి. మరి ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాడు. మరియమ్మ కూడా వందనం వచ్చిన చెప్పిన వెంటనే ఎలిజబెత్ అమ్మ కూడా చాలా సంతోషంగా ఆనందంతో ఉండి పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె కూడా ప్రవచించడం మొదలుపెట్టిందండి. మరి ఇక్కడ చూస్తే మరియమ్మ మరి కన్య అయిన మరియమ్మ అలాగే ఎలిజబెత్ బంధువులండి. ఇద్దరు కూడా బంధువులు. మరి కన్య అయిన మరియమ్మ కూడా ఆ గర్భం ఆమె గర్భవతిగా ఉంది. అప్పటికి యేసు ప్రభు వారు ఆమె గర్భవతిగా ఉండును అని చెప్పి ఆ ముందు వచ్చిన దూత వచ్చి మాట్లాడినప్పుడు మరి ఆమె దేవుని సృష్టికర్తకు దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పించుకుంది. కన్యకగా ఉండి గర్భం ధరించిన ఎంత అవమానమో ఎంత నిందో ఎవ్వరు కూడా సహించలేరండి. కానీ మరి దేవుడికి తన గర్భాన్ని ఇచ్చిందండి. అంటే తన గర్భసంచి దేవునికి ఇచ్చింది. సృష్టికర్తను మోయడమే నాకు గొప్ప భాగ్యమని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప తల్లి మరియమ్మ తల్లి. అదేవిధంగా మరి ఆమె యొక్క బంధువురాలైన ఎలిజబెత్ అమ్మ కూడా ఆమె వృద్ధాప్యంలో ఒక గర్భవతిగా ఉన్నప్పుడు మరి సీనియర్ పాస్టర్ అమ్మ ఎలిజబెత్ అమ్మ ఎవరంటే మరి జకరియా యొక్క యాజకత్వ ధర్మం చేస్తున్న జకరియా మరి చివరి యాజకుడు జకరియా యొక్క తన భార్య ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా పాత నిబంధనకి చివరి యాజకత్వం జరిగిస్తున్న చివరి యాజకులు వీళ్ళిద్దరు కూడా పాత నిబంధన కాలంలో బహుకాలం నుండి వీళ్ళిద్దరు ఉంటూ ఉన్నారండి. అయితే నేను సీనియర్ పాస్టర్ అమ్మని కదా, నాకెందుకు యోహాను భక్తుడు నా కడుపులో ఉన్నాడు, మరి మరియమ్మకి దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని
ధరించుకుంది అని ఆమె ఎప్పుడు భేదం తీర్చుకోలేదండి. మనమైతే మన యొక్క దృష్టిలో ఇప్పుడు కాలం మనం చూస్తే మనం ఖచ్చితంగా మరి మనం గొప్పవారు అవ్వాలి, గొప్ప పేరు కావాలి, మనం గొప్ప వాటిని ఆశిస్తూ ఉంటాం. కానీ ఎలిజబెత్ అమ్మ వాక్యానుసారమైన ఆమె జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆమెకు వాక్యం క్షుణ్ణంగా తెలుసండి. ఆమె బైబిల్ ఏంటంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. ఏమనంటే మరి ప్రభు యొక్క మార్గం సిద్ధపరచడానికి ముందుగానే ఏలియా యొక్క ఆత్మ ఏలియాని పంపిస్తామని వాక్యం సెలవిస్తుంది. ఆమె మరియమ్మ కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా తెలిసిన వారు కాబట్టి ఇద్దరు కూడా దేవుని ప్రణాళికలు వాళ్ళు ఖచ్చితంగా నమ్మారండి. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఎవరు పుట్టాలని రాయబడిందంటే బాప్తిసం ఇచ్చే యోహాను, ఏలియా మరలా భూమి మీదకి రావాలని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనల చివరి పుస్తకమైన మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే యెహోవా నియమించిన భయంకరమైన మహారోదన దినము రాకమునుపు నేను ప్రవక్తనకు ఏలియాను మీ యొద్దకు పంపును. నేను వచ్చి దేశము శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రి తట్టుకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనం అండి. కొన్ని సంవత్సరాల ముందుగా ఏలియాని మరలాన్ని భూమి మీదకి పంపిస్తాను, అతడు దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధపరచువాడని చెప్పి మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించిన ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ నమ్మారు, ఎదురు చూశారు. యేసు ప్రభు వారి కంటే ముందు ఏలియా రావాలి భూమి మీద, కనుక మరి యోహాను భక్తుడు భూమి మీదకి రావాలి. కాబట్టి ఆమె మరి ఎప్పుడైతే మరియమ్మ వచ్చి తన వందనవచనం చెప్తుందో వెంటనే ఇద్దరు కూడా ఒకరినొకరు ఆదరించుకున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివి మరి ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ నిండుకొని మరి ప్రవచిస్తూ మరియమ్మని దీవిస్తూ నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను అని మాట్లాడుతుంది. నా ప్రభువు తల్లి అంటే ఆమె కడుపులో ప్రభువు ఉన్నాడు అని ఆమెకు దృఢిగా నమ్మింది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటిని కూడా బట్టబయలు చేస్తాడంటే దేవునికి స్తోత్రం. అన్ని కూడా నేర్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, అన్నిటినీ తెలియజేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మతో ఆమె నింపబడి వాళ్ళిద్దరు కూడా మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ప్రవచిస్తున్నారు. ఎలిజబెత్ అమ్మ ప్రవచిస్తూ ఉంది. మరి ముందు వచ్చిన మొదటి అధ్యాయం లూకాసు వార్త మరి 16వ 15వ వచనం చూసినట్లయితే మరి పుట్టినది మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉంటాడు. గర్భమందు పడినప్పటి నుంచి కూడా యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడుగా ఉంటాడని ముందుగానే దూత చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ముందుగా చెప్పిన మాట ప్రకారం ఇద్దరు కూడా మరి జకర్యా ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులు ఎలాగున్నారో వారి పుట్టబోయే బిడ్డ కూడా దేవుని దృష్టికి మరి గొప్పవాడై ఉంటాడు, పరిశుద్ధాత్మ నిండుకున్నవాడుగా ఉంటాడు, అనేకులను ప్రభు వైపుకు త్రిప్పేవాడుగా ఉంటారని చెప్పి లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దూత ద్వారా మాట్లాడిన మాటలని ఇక్కడ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మరియమ్మ కూడా ఇద్దరు కూడా ప్రవచించి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఆదరించుకొని దాదాపు 3 నెలలు మరియమ్మ ఎలిజబెత్ ఒక దగ్గర ఉండి గడిపినట్లు మనం చూస్తూ ఉన్నామండి. 3 నెలలు ఇంచుమించు మరియమ్మ ఎలిజబెత్ అమ్మ ఇంట్లో 3 నెలలు మరి అక్కడ గడిపారు ఇద్దరు. మరి 56 చూసినట్లయితే అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. మరి ఇద్దరు 3 నెలలు ఉన్నారు కదండి, ఏం మాట్లాడుకుని ఉండొచ్చు అంటే మరియమ్మ అనొచ్చు, అయ్యో నాకు ఈ స్త్రీలలో నాకు ఇది అవమానము, నేను కన్యకులు, నా యొక్క తల్లిదండ్రులు కానీ నా ఇంట్లో ఎవరు కూడా నేను యాక్సెప్ట్ చెయ్యరు, అయినప్పుడు దేవుని సృష్టికర్తను నేను విశ్వసించానని చెప్పి ఆమె మాట్లాడుతున్నప్పుడు మరి ఎలిజబెత్ అమ్మ కూడా ఏం కాదు, సృష్టికర్త దేవుడి యొక్క మరి ప్రణాళిక నెరవేర్చ మన బాధ్యత అని చెప్పి వారిద్దరు ఒకరినొకరు ఆదరించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. మరి ముసలి వయసులో చాలా ముసలి వయసులో నాకు ఇది అవమానము, ఇప్పుడు నేను బిడ్డల కంటే ప్రజలు నన్ను ఏమనుకుంటారు, నాకు ఎంత అవమానం అయినప్పుడు కూడా నేను తల్లినవడము నాకు చాలా సంతోషం అని మరి ఎలిజబెత్ అమ్మ కూడా అని ఉండొచ్చు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ దగ్గర 3 నెలలు ఆరాధనలో గడిపోయారు, ప్రార్థన చేసుకున్నారు, ఒకరినొకరు ఆదరించుకున్నారు. మరి ఎలిజబెత్ అమ్మకి మరేమో చెప్పుకుండొచ్చు, నాకు నేను ముసలిదాన్ని కదా, నేను ఎలాగ డెలివర్ అవుతాను, ఎలా కనాలి అంటే దేవునికి శక్తినిస్తాడమ్మా, నువ్వు భయపడకు, పరిశుద్ధాత్మ మనతో ఉంటాడని మరియమ్మ కూడా తల్లిని ఆదరించుండొచ్చు. అలా ఇద్దరు స్త్రీలు కూడా ఒకరినొకరు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించుకున్నారు. ఇద్దరు కలిసి మరి ఫెలోషిప్లో ఉండి ప్రార్థన చేస్తూ వాక్యంలో ప్రార్థన ఎదిగిన వారిని ఇక్కడ 3 నెలలు మనం చూస్తున్నాం. తర్వాత మరియమ్మ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మకి మరి ప్రసవ వేదన వచ్చినప్పుడు 57 వచ్చి చూద్దామని మొదటి
లూకాసు మొదటి అధ్యాయంలో 57 చూసినట్లయితే ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎలిజబెత్ అమ్మకి మరి ముసలి వయసులో కుమారుని కంటం ఎంత మరి ప్రయాసతో కూడిందండి. అంటే ఆమె నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాకు మాతృత్వం కావాలి, దేవుడు ప్రణాళిక నేను నెరవేర్చాలి. మరి దేవుడి యొక్క అనేక హృదయాలను దేవుడి యొక్క మరి దేవుడి వైపు తండ్రుల హృదయాలు కుమారుల వైపుకు మరి అనేకుల కొరకు నా కొరకు ఆయుధపరచువాడు మీ గర్భంలో పుట్టబోతులని చెప్పి మరి దూత చెప్పిన మాటలకి వీళ్ళు విధేయులయ్యారు. రెండోదిగా చూస్తే దేవుడు ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. మరి చూస్తే వీళ్ళు మరి ముసలితనంలో ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు ఎంతో ప్రయాస, ఎంతో మరి మరి ఆ కాలం ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవండి. ఆ కాలం ఎటువంటి మరి మందులు కానీ హాస్పిటల్స్ కానీ ఏమీ లేకపోయినప్పుడు కూడా దేవుడి యొక్క మరి నాకు ఇచ్చిన స్త్రీ తత్వము పరిపూర్ణం అవుతుందని చెప్పి ఆమె తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. దేవుడి ప్రణాళిక నెరవేర్చడం కొరకు వీరిద్దరు కూడా చాలా మరి సవాలు ఎదుర్కొంది. మరి ఎలిజబెత్ అమ్మని చూస్తే తల్లిగా ఆమె సవాలు ఏంటంటే బిడ్డను కనడం అండి. మనం కూడా మరి ఎంతో ప్రయాస బిడ్డలను కంటాం కదండి. కనడమే కాదు, వారిని కనేంత వరకు ప్రయాస, కన్న తర్వాత వాళ్ళని పెంచాలి, వాళ్ళు మంచి స్కూల్లో వేయాలి, మంచి చదివించాలి, వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళు పెద్దవారు అయ్యేంత వరకు భయము, ప్రయాస, వేదన పడుతూ వాళ్ళు పెంచుతారు. పెద్దవారు అయిన తర్వాత మంచి వివాహాలు చేయాలని, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని, మరి వాళ్ళు మంచి పొజిషన్ ఉంటుందా ఇంకా వారు ఇంకెటువంటి సమస్యలు ఎదుర్కొంటారేమో అని మరి జీవితాంతం కూడా తల్లి యొక్క ప్రయాస కొనసాగుతుంది. ఎలిజబెత్ అమ్మ కూడా తన యొక్క సవాల్ తల్లిగా ఏంటి అంటే తన మరి భారీగా సవాలు గొడ్రాలతనంగా ఎదుర్కొంది. కొన్ని సంవత్సరాలు గొడ్రాలు అనిపించుకొని ఆమె నిందను మోసింది. తల్లిగా చూస్తే ఆమె బిడ్డను కనడము ఎంతో ప్రయాస అయినప్పుడు కూడా ఆమె తన జీవితము మరి తన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే బిడ్డను కనడం. కాబట్టి తన బిడ్డను కానీ ఆమె యొక్క స్త్రీతత్వం పరిపూర్ణమైందండి. దేవునికి స్తోత్రం. మరి జకరియా ఎలిజబెత్ జ్ఞాపకం చేస్తున్నాం. మరియమ్మ వచ్చినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన తల్లి. ఎలిజబెత్ అమ్మ ఎవరంటే మరి జకరియా భార్యగా చూసాము. మరి ఎలిజబెత్ అమ్మ ఎవరంటే అహరోను కుమార్తెల్లో ఒకటిగా మనం చూసాము. ఎలిజబెత్ అమ్మ ఎవరంటే మరి ముసలితనము శారాలాగా మరి వృద్ధాప్యంలో గర్భవతిగా తల్లిగా ఆమె దేవుడి యొక్క ఇచ్చిన వాగ్దానం కొరకు ఆమె ఎదురు చూసింది, ఆ వాగ్దానం పొందుకుంది. అంతేకాదు కానీ పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె ప్రవచిస్తూ ఉంది. అంతేకాదు కానీ తల్లిగా ఆమె బిడ్డను కానీ తన స్త్రీతత్వాన్ని పరిపూర్ణం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు ముందున్న వారంలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నామండి. మరొక వారం ఇంకా చాలా విషయాలు అనుకున్నాయండి. అవి వచ్చే వారం మనం నేర్చుకున్నాం. చాలా వచ్చి కలుపుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభావ, పరిశుద్ధులను కోసం ధ్యానం చేస్తున్నాము ప్రభావ. అమ్మ ఎలాగైతే ప్రభావ తన వృద్ధాప్యం వరకు ఎదురు చూసింది ప్రభావ, ఇవి ఆమె దర్శించిన కాలం అంతా ఆమె యాక్సెప్ట్ చేసింది ప్రభావ. అయ్యా ఆమెకి ఇచ్చిన గర్భఫలమును బట్టి ఆమె ఎంతో సంతోషించింది, పరిశుద్ధాత్మగా నిండుకున్నది ప్రభావ. ఆమె ఎంతగా తల్లిగా అమ్మాయిని కోరుకున్న వృద్ధాప్యంలో ఆమె నెరవేర్చుకోవడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు ప్రభావ. కుమారుని కనింది ప్రభావ, నీకు స్తోత్రమయ్యా. విశ్వాసాన్ని బట్టి ఆమె కుమారుని కన్నది, విశ్వాసాన్ని బట్టి ఆమె నిలబడింది ప్రభావ. ఒక మంచి ప్రవక్తను ఆమె కానీ ఒక తల్లిగా ఆమె నిలబెట్టుకున్నది ప్రభావ. అది కేవలం నీ దృష్టికి మాత్రమే ఎలిజబెత్ అమ్మ నీతివంతురాలుగా ఉంది. అందుని బట్టి ఉన్నాడు చెల్లిస్తాం ప్రభావ. మేము ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాము ప్రభావ. మా స్త్రీతత్వంలో అయ్యా మా యొక్క స్త్రీలుగా ఎన్నో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, బిడ్డల విషయంలో సమస్యలు అయినప్పటికీ కూడా నీ ప్రణాళికలు నెరవేర్చే వారంగా ఆమెను బలపరిచింది. నీ ప్రణాళికలు మేము తల వంచుతున్నాము తండ్రి. తల్లిగా, భార్యగా ప్రభు మేమందరం కూడా మా స్త్రీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే సవాళ్ళు మాకు జ్ఞానాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, పరిశుద్ధాత్మ సహవాసం మాకు దయచేయమని మరి వాక్యం ప్రతి ఒక్క స్త్రీని, చెల్లిని, తల్లిని అందరినీ దీవించమని, ప్రతి ఒక్కరికి కావాల్సిన బలమైన శక్తిని దయచేయండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు.